ఓకే, హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేందర్. నేను చాలా బాగున్నా, మీరు చాలా బాగుండాలి. ఈరోజు అయితే మొత్తానికి అనుకున్నది అయితే సాధించడానికి అయితే ఈరోజు వెళ్ళటం ఎక్కడికి వెళ్ళామని ఆల్రెడీ తమ్మునేల్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏం జరిగింది ఏందనేది. అక్కడ కవిత దరిదాపుగా ఒక 2-3 నెలల నుంచి అయితే పనికి వస్తుంది. ఆమె వచ్చిన కాంచి ఒక కోరిక అయితే కోరుకునేది. ఆ కోరిక నేను ఫస్ట్ మంత్లో తీరుస్తా అన్నా, తీరవలేకపోయినా. కానీ ఎట్లో ఒక రకంగా అయితే ఈ రోజుకైతే ఆ కోరిక మాత్రం అనేది నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే ఇంకా మనకున్న ఇబ్బందులకి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లాగే పోతుంటే రోజు ఇబ్బంది అవుతుంది. పాపం పనికైతే వస్తుంది కానీ ఎండలో బాగా ఇబ్బంది పడుతుంది, స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి ఆ స్ట్రగుల్ తగ్గట్టుగా ఒక్క 1 వీక్ పేమెంట్ అన్నవి ఇచ్చేసి మనం కొంచెం ఏదో ఒకటి ఆసరా తీసుకుంటే తను హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క పర్పస్ తోటి మనం అయితే ఈరోజైతే గోల్డ్ షాప్ తీసుకోవడం జరిగింది. గోల్డ్ షాప్లో మాత్రం పెద్ద జోకాలు అని చెప్పేసి పెద్ద జోకాలు తీసుకుందామని చెప్పేసి అంటుంది. అవి మాత్రం నాకు ఎందుకు నచ్చట్లేదు. అసలు యాక్చువల్గా నాకు రెడ్మెంట్ అంటేనే నచ్చదు. రెడ్మెంట్ అంటేనే అసలు తీసుకుంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రెడ్మెంట్లో ఏమి యూజ్ ఉండదు కాబట్టి ఎందుకు అనవసరంగా ఏదో రోజారి పెట్టుకోనికి అయితే పనికి వస్తుంది. మళ్ళీ అది కూడా గ్రామ్ వచ్చేసి 6,100 6,200 ఉన్నది. అంత కాస్ట్ పెట్టి తీసుకొని కూడా ఎందుకు కేడిఎం తీసుకునేది, ఏదో డబ్బులు ఉన్నప్పుడు ఇంకా 4 రోజులు ఆగి కేడిఎం తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నేను ఇచ్చే సజెషన్ కూడా అదే. మన ఎవర్స్కి కూడా ఎవరికైనా కావాలనుకుంటే 100% రెడ్మెంట్ అనేది తీసుకోమాకండి. రెడ్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగం అయితే ఏం లేదు కాబట్టి అసలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. అవి మాత్రం లెక్కలేస్తుంది. మా చెల్లి వాళ్ళ రెగ్యులర్ కస్టమర్ మా చెల్లి, నేనున్న మా మిస్సెస్ ఉంది, ఇంకా మా మరదలు, మేము అందరం చాలా మంది వెళ్ళాము అక్కడ. అయితే ఈ రకంగా అయితే ఉన్నది. మరి ఇక లాస్ట్కి రంగపొంగ ఏం జరిగిద్దో ఏమో తెలియదు కానీ అవి మొత్తం వచ్చేసి మన కాస్ట్ మాత్రం భారీ ఎత్తునేస్తున్నది. అవి మొత్తం 3 గ్రాములు 4 గ్రాములు అంటున్నది. ఈ గ్రాములు ఇంకా మిల్లీమీటర్లు అవి అంటుంది. మనకైతే వాటి గురించి ఎక్కువ తెలియదు కాబట్టి సైలెంట్గా కూర్చొని మన ఫోన్లో మన వీడియో మాత్రం తీసేసుకొని పేమెంట్ అయితే కట్టడం జరిగింది. ఇంకా వచ్చేసి అవి మాత్రం అయితే యాక్చువల్గా వీటికంటే ముందు 2 మంత్స్ బిలో బ్యాక్ ఏమైందంటే మనకి కొంచెం జోకాలు ఉంటే అది కొంచెం దిద్దు ఒరిగిందని చెప్పేసి ఆమె దగ్గర తీసుకుంటే అవి కొంచెం మార్చి ఇంకేరే తీసుకుందామని చెప్పేసి అప్పుడు వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా అమౌంట్ తీసుకొని పోతే అప్పుడు ఆ క్రమంలో ఆమె లేదు, కొంచెం వేరే ఊరు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుందామని చెప్పేసి రిటర్న్లో వచ్చినాం. ఈ లోపు వచ్చే లోపల నా ఈఎంఐలకి అటు ఇటు నా బండి మెయింటెనెన్స్కి ఆ పర్పస్లో ఆ మనీ అనేది యూజ్ చేసి వాడేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పాపం నాది చెవులది అక్కడే ఉన్నది, నాది జోకాలు అక్కడే ఉన్నది అని చెప్పేసి అంతే మాట్లాడుతుంటే తీసుకొద్దాం, ఈ వారం తీసుకొద్దాం, వచ్చే వారం తీసుకొద్దాం అని చెప్పేసి నేను రోజు వారం పొడిగించుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన. కాకపోతే లాస్ట్కి నిన్న మాత్రం శనివారం బాధపడుతూ ఏంది మావయ్య తీసుకో అవుటర్ రేట్ తెలిసి చెప్పేది. నువ్వు తీసుకోకపోతే నేనే వెళ్ళి అక్కడ నా ఉన్న పాత వస్తువుని నేను తీసుకొని వస్తా అని చెప్పేసి అడగడం జరిగింది. ఎందుకులే పాపం తను ఇబ్బంది పెట్టడం మరి అంత కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే సరేపా ఈ వారం మాత్రం నీకే నేను పేమెంట్ ఇచ్చేదని చెప్పేసి తీసుకొని పోయిన తర్వాత మొత్తానికైతే షాపింగ్ అయితే నడుస్తుంది. మీకు నచ్చిన వస్తువు తీసుకో, అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు. ఎందుకంటే ఒకసారి ఇప్పిస్తా పదే తిప్పాను కాబట్టి అని చెప్పేసి ఈ ఒక్కసారికి తనకి ఇష్టం వచ్చింది మాత్రం తీసుకోమని చెప్తున్నా. ఇక పెద్దదే తీసుకుంటుందో చిన్నదే తీసుకుంటుందో తన ఇష్టం కాబట్టి ఒక పక్క చూస్తే మాత్రం మా చెల్లి మాత్రం చిన్న అయితే చూడట్లేదు. నాకు ఆ డబ్బులు బాగా ఉన్నాయి అనుకుంటుంది, పెద్దవి మాత్రమే తీస్తుంది. అట్లా తీయొద్దమ్మా, ఎంతసేపటికి చిన్న వస్తువే తీసుకోమని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే వాళ్ళు నా మాట అయితే ఏది వినకుండా మొత్తానికైతే పెద్ద వస్తువు అయితే సెలెక్షన్ చేసేసారు. ఆమె పేరు వచ్చేసి మంగమ్మ గారు అంటే మల్లారెడ్డి కూడా జ్యువెలరీలో మనకి మంచిగా మనం తాడు చేయించుకున్నప్పుడు కూడా అక్కడనే తాడు చేయించుకున్నాం. మంచి క్వాలిటీ చేసి ఇస్తుంది. మనకు కొంచెం అమౌంట్ కొద్దిగా అటు ఇటు అయినా సరే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకునేదేమో అది అలా జరిగింది కాబట్టి మనకి తాడు చేయించినప్పుడు కూడా 1.5 అయింది. అప్పుడు కూడా మనం అక్కడే చేయించాం. ఏం ఇబ్బంది అయితే ఏమీ లేదు. మన వస్తువు అక్కడ ఉండి 4 రోజులు లేట్ అయినా పర్లేదు. అసలు ఇక ఏ బాధ లేకుండా ప్రశాంతంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండొచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకొని రావచ్చు. అక్కడ మన వస్తువు తీసుకుపోయి పెట్టుకొని తాకట్టు పెట్టుకొని కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు. అటువంటి మంచి వ్యక్తి. ఇంట్రెస్ట్ కూడా తక్కువ తీసుకుంటుంది. మీరు ఏమైనా ఆసక్తి ఉంటే మల్లారెడ్డిగూడెం వెళ్ళండి, మల్కాపూర్ రోడ్లో ఉంటుంది. వీడియోని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్సక్సెస్ఫుల్ అని చూస్తున్నారు. కానీ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.
మా మధ్యలో మాత్రం ఇంకా ఏం చేయాలి ఏం అర్థం కాక ఇప్పటివరకు అయితే వీడియో ముందుకు రాలేక ఇప్పుడే వీడియో ముందుకు వచ్చింది. మా కవిత మాత్రం మా మామ ఎక్కడ పోయినా వీడియోనే తీసుకుంటున్నా అనుకుంటుంది. మనం కొనే ప్రతి ఒక్క వస్తువు అనేది కంపల్సరీ వీడియో రూపంలో మనం చూపించాలి కాబట్టి అందుకనే మనం ఏ వస్తువు కొన్నా కంపల్సరీ కొంచెం మన వ్యూవర్స్ అనేది మనకు ప్రతి ఒక్క ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లే. కంపల్సరీగా మనం ఇప్పుడు అది 2 గ్రాముల వచ్చిందా? అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా 2.5 పైన అంటే ఎంత ఉంది? 2.5 చేస్తుంటుంది. టోటల్గా అయితే పేమెంట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామ్ వచ్చేసి 6,000 మొత్తానికి అయితే 3 గ్రాములు అయితే 2 గ్రాములు వచ్చేసి డబ్బులు అయితే అయిందని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అప్పుడు రేట్ ఎంత ఉంది? అప్పుడు ఎంత వేసారు మీరు? గ్రామ్ ఎంత ఉంది అప్పుడు మీరు వేసిన రేటు? మొత్తానికి అయితే షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మాత్రం కొంచెం జిడ్డు పెడుతుంది. ఆ జిడ్డుకు సంబంధించి 5500 అంటే 11,000. ఎప్పుడు మీ దగ్గర తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. మా దగ్గర పెట్టేసుకుంటాం. మా డబ్బులు ఉన్న ప్రతి షాప్ జరిగింది. అని చెప్పేసి మళ్ళీ దగ్గర ఇంకా అంటే ఫోన్ పే చేస్తాను 5500 ఇస్తున్నారంట కదా మేడం గారు ఆ రోజు. రావడం అయితే జరుగుతుంది. ఇంకా బయటకి అయితే అప్పటికైతే ఇంకా పోరాడుతుంది. నాకు అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే తనకు నచ్చింది నేను తీసుకోకుండా నాకు నచ్చింది నేను తీసేసుకున్నాను అనమాట. సరిగ్గా తీసేసుకున్నాను. జోకాలు తీసుకుంటా అనేది జోకాల టైంలో ఇంకా ఏరియా ఉంది. అది మంచిగా స్టైట్ మంచిగా లుక్ ఉంటుంది. అదైతే బోర్డర్లు బాగుంటుంది అని చెప్పేసి అది తీసేసుకున్నా. ఇదైతే నాకు నచ్చింది. అందుకోసం వాళ్ళంతసేపు సెలక్షన్ చేసిన లాస్ట్గా నేనైతే ఒక నిమిషంలో సెలక్షన్ చేసుకొని అమౌంట్ కట్టేసి వెళ్ళిపోదాం పండి అని చెప్పేసి వెంటనే వాళ్ళకి కింద తీసుకురావడం జరిగింది. వాళ్ళు అప్పటికప్పటికి దికాలు పడి చూస్తారు. మా చెల్లి కానీ మా మరదలు కానీ మా ఆవిడ కానీ ఈ టైప్లో ఉన్నాయి. ఈ మాత్రం నాకు ఎందుకు కొంచెం పెట్టుకుంటే లుక్ ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. జోకాలు అంటే ఏముంది ఫ్రెండ్స్ కిందికి వేసి ఉంటుంది. అది మాత్రం లుక్ ఉండదు కాబట్టి అందుకోసం అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసిన. షాప్ పేరు వచ్చి జేఎస్సీ జ్యువెలరీస్ విజయవారు. ఇక మొత్తానికి అయితే షాప్ నుంచి ఇచ్చి కొత్తగా తీసుకొని పోవడానికి వచ్చింది. కొత్తగా ఇప్పుడు కాదు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అది ఇంకా ఇప్పుడు మనం ఇచ్చిన బాయ్ సీ యూ టాటా. మనం ఇచ్చిన అమౌంట్ కంటే ఇంకా అమౌంట్ ఎక్కువ అవుతుంది.